న్యూస్ ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో తీగలాగితే డొంకంత కదులుతోంది. ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ తీవ్ర కలకలం రేపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటిపోతుంది. ఇటీవల కాకినాడ పోర్టులో స్టెల్లా నౌకలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడడంతో రైస్ మాఫియా గుట్టు రట్టయింది. ఈ విషయంపై తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఎంవీ స్టెల్లా షిప్ ను సీజ్ చేయమని ఆదేశించారు డిప్యూటీ సీఎం. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టి ఈ నౌకలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నిర్ధారించారు. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు తరలించడానికి ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. నౌకను తనిఖీ చేసిన రోజు సాయంత్రం బార్జీలో గుర్తించినటువంటి 1064 టన్నులు పీడీఎస్ బియ్యమేనని తేలిందన్నారు. ఇందులో 1000 టన్నులు లవన్ ఇంటర్నేషనల్వి, 64 టన్నులు సాయి తేజ ఆగ్రో సంస్థ బుక్ చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. వీటిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా షిప్ కి సంబంధించి మరో వివాదం హైకోర్టుకు చేరింది. తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైస్ మిల్ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకున్నాం. సతీష్, ఒక ప్రక్కన పారాబాయిల్డ్ రైస్ అంటూ కంపెనీలు చెప్తున్నటువంటి పరిస్థితి, కానీ కలెక్టర్ మాత్రం అందులో పీడీఎస్ బియ్యం ఉందని చెప్తున్నారు. సో కలెక్టర్ సీజ్ ద షిప్ అనేదే ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ప్లీజ్. సునీల్, కాకినాడ పోర్టు ఆధారంగా అయితే మాత్రం ఇంటర్నేషనల్ విదేశాలకైతే మాత్రం అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న మాఫియాని పూర్తి స్థాయిలో ఉచ్చుబుగుసుకుంటుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో గత నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సీజ్ ద షిప్ అని చెప్పి స్టెల్లా ఎల్ పనామా షిప్ని అయితే మాత్రం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే షిప్లో ఉన్న రేషన్ బియ్యంలో సుమారుగా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లయితే మాత్రం గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఒక బృందం అయితే మాత్రం వేయడం జరిగింది. ఆ బృందం 12 శాంపిల్స్ని తీసుకుని 12 శాంపిల్స్ని కూడా ల్యాబ్లో పంపించి పరీక్ష చేయగా దాంట్లో ఉన్న 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా అప్పుడు తనిఖీల్లో బార్జీలో ఉన్న సుమారుగా 1064 టన్నుల బియ్యం కూడా రేషన్ బియ్యమే, పీడీఎస్ బియ్యంగా కూడా నిర్ధారణ కూడా చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే షిప్ లోపల ఉన్న బియ్యానికి సంబంధించి సత్యం బాలాజీ ఎక్స్పోర్టర్స్గా అయితే మాత్రం గుర్తించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేపట్టామని కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్పారు. అయితే స్టెల్లా ఎల్ పనామా షిప్ నుంచి అయితే మాత్రం ఆ రేషన్ బియ్యాన్ని కిందకి దించి దానిపై పూర్తి స్థాయిలో విచారణ, అంటే ఈ సత్యం బాలాజీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కేసులు పెట్టి విచారణ అయితే మాత్రం చేస్తామని చెప్పారు. అయితే షిప్కి సంబంధించి అంటే నౌక సీజ్ చేయాలా వద్దే అనే అంశంపై అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అయితే ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. దాంతోపాటు బార్జీలో ఉన్న 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి అయితే 1000 టన్నులు అయితే మాత్రం లావణ్య ఇంటర్నేషనల్, అదే 64 టన్నులు మాత్రం సాయి తేజ ఆగ్రోస్ సంబంధించినట్లుగా గుర్తించినట్లు కూడా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అయితే మాత్రం చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కదులుతుందనే చెప్పాలి. అయితే ఇటు వివిధ శాఖల మంత్రులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడినట్లు కూడా నిన్నైతే మాత్రం తెలుస్తుంది. అయితే మనం చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కాకినాడ పోర్టు ఆధారంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్స్పోర్ట్ అవుతున్న అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకునేందుకు అయితే మాత్రం మూలాలన్నీ కూడా కదులుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే సతీష్. ఇందాక అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు. ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు. మా శాఖకి నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను. సో నిజాయితీగా పనిచేస్తాం. అది ఏ వెసల్ అయినా అవనండి, ఏ పోర్ట్ అయినా అవనండి, ఏ కంటైనర్ అయినా అవనండి, ఏ లారీ అయినా అవనండి.
ఎప్పుడైతే మీ దగ్గర పీడిఎస్ రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఇదివరలాగా 6A చట్టం వాడాం. ఇంకా రాబోయే రోజుల్లో మినిమం 6 months జైలు ఎవరైతే పీడిఎస్ స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని, అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం.